నమస్తే అండి. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. సో ఇక్కడ 49లో సంతానలేమితో బాధపడుతున్న కపుల్స్కి అందరికీ ట్రీట్మెంట్ చేస్తామండి. సో అలాంటి వాళ్ళు జనరలీ ఒక సంతానం కలిగినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఒక బేబీ అయినా చాలు అన్నట్టు. అయితే ట్విన్ ప్రెగ్నెన్సీస్కి కూడా ఎక్కువ స్కోప్ ఉంటుందా ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో, లేదా సంతానలేమికి మనం ఇచ్చే ట్రీట్మెంట్స్లో ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటాయా? అసలు ట్విన్ ప్రెగ్నెన్సీ అనేది ఇస్ ఇట్ గుడ్ ఆర్ ఇస్ ఇట్ రిస్కీ? దీని గురించి నేను మాట్లాడతానండి. సో నార్మల్గా ఒక ఫీమేల్ బాడీలోంచి ఎవ్రీ మంత్ ఒక సింగిల్ ఎగ్ రిలీజ్ అవ్వటం జరుగుతుంది. సో సింగిల్ ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి స్పర్మ్ సింగిల్ ఎగ్ని కలిసి ఒక సింగిల్ బేబీ తయారవుతుంది. సో 1 egg విల్ గివ్ రైస్ టు 1 baby జనరలీ. సో ఇలా న్యాచురల్గా చాలామందికి సింగిల్టన్ ప్రెగ్నెన్సీసే మనం చూస్తూ ఉంటాం. బట్ మనం ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్లో కానీ లేదా ప్రెగ్నెన్సీ కోసము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే మోర్ దెన్ 1 egg రిలీజ్ అయ్యేటట్టుగా మనం మెడిసిన్స్ ఇస్తామన్నమాట. సో 2 eggs కానీ 3 eggs కానీ రిలీజ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో మనం ఎందుకు అలా చేస్తాము? ఒకటే ఎగ్ రిలీజ్ చేయొచ్చు కదా అంటే, బికాజ్ వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక ఎగ్కి అంత కెపాసిటీ ఉండదు. సో అట్లీస్ట్ మనం 2 or 3 eggs రిలీజ్ చేస్తే ఏదో ఒకటి ఎగ్ అయినా మంచి క్వాలిటీది వచ్చి ఒక బేబీ అయినా వస్తుందన్న ఉద్దేశంతో మనం 2 to 3 eggs రిలీజ్ చేయడానికి మెడిసిన్ ఇస్తామన్నమాట. సో ఇలాంటి సందర్భంలో ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే 2 eggs కూడా స్ట్రాంగ్ ఉండి 2 eggs కూడా ఫర్టిలైజ్ అయ్యి 2 babies తయారయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ విల్ లీడ్ టు ట్విన్ ప్రెగ్నెన్సీ. అండ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ స్పెసిఫిక్గా టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్స్లో ఏం జరుగుతుందంటే అట్ ఎ టైం మనము లేడీ గర్భాశయంలోకి 2 embryosని పంపిస్తామన్నమాట. సో 2 embryos పంపివ్వటం వల్ల 2 embryos మంచి గ్రేడ్లో ఉన్నాయనుకోండి, 2 అతుక్కుంటాయి. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో అన్ని ట్రీట్మెంట్స్ కంటే కూడా ఎక్కువ ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చూస్తూ ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మా సెంటర్లోనే తీసుకున్నట్టయితే కనుక ఒక 100 మంది కపుల్స్లో అట్లీస్ట్ 25 కపుల్స్ దాకా ట్విన్స్ మనం చూస్తాం. సో ట్విన్ ప్రెగ్నెన్సీలో ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు? సో నార్మల్గా మనము ట్విన్స్ అనగానే చాలా హ్యాపీగా అవుతూ ఉంటారు కపుల్స్ అందరూ. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇన్లాస్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ట్విన్స్ ఉన్నారండి అని చెప్పగానే దిల్ బీ వెరీ హ్యాపీ అనమాట. బట్ ఈజ్ ఇట్ ఆల్ గుడ్ ఆర్ ఇజ్ ఇట్ స్మూత్ ఆర్ ఇజ్ ఇట్ రిస్కీ? సో ట్విన్ ప్రెగ్నెన్సీలో అన్నీ డబుల్గా ఉంటాయి. సో ప్రాబ్లం అయినా సరే అండ్ అలా అని ట్రీట్మెంట్ అయినా సరే అన్నీ ఆల్మోస్ట్ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. బికాజ్ 2 babiesని యూట్రస్ మోయాలి కాబట్టి యూట్రస్కి జనరల్గా సింగిల్ బేబీని మోసే కెపాసిటీనే దేవుడు ఇచ్చాడు. సో 2వ బేబీ కూడా ఉంది కాబట్టి మనం ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో వీళ్ళకి కొద్దిగా మెడిసిన్స్ ఎక్కువ అవసరం పడతాయి. అలాగే వామిటింగ్ సెన్సేషన్ నార్మల్ వాళ్ళకంటే ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో ఎక్కువ వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, ఎక్కువ రోజుల పాటు వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, అన్ని హార్మోన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, అన్ని సిమ్టమ్స్ చాలా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు. సో అలాగని బ్లీడింగ్ రిస్క్, అబార్షన్ రిస్క్ అన్నీ కూడా నార్మల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే కొద్దిగా స్లైట్గా హయ్యర్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ మెడిసిన్ సపోర్ట్ తీసుకుంటే ఈ రిస్క్ అన్నీ తగ్గిపోయి మీ ట్విన్ ప్రెగ్నెన్సీ కూడా హ్యాపీగా ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఇంకోటి ఏంటంటే ట్విన్స్ ప్రెగ్నెన్సీలో బీపీ అండ్ షుగర్, తర్వాత ముందుగానే డెలివరీస్ అయిపోవటం, అంటే కంప్లీట్గా 9 months నిండక ముందే యూట్రస్ ఆల్రెడీ 2 babiesతో ఉంది కాబట్టి 8th monthలో 7th monthలోనే 9 months సైజ్ వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల యూట్రస్ అర్లీగా కాంట్రాక్ట్ అవ్వటం, అర్లీగా డెలివరీస్ అవ్వటం, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వటం ఇలాంటివన్నీ మనం చూస్తాం. సో కొద్దిగా ట్విన్స్లో హై రిస్క్ ఉంటుంది. సో ట్విన్ ప్రెగ్నెన్సీస్ మనం కావాలని కొంతమంది మాకు ట్విన్స్ కావాలండి అయిపోతుంది ఒకటేసారి 2 babiesతో అని అనుకుంటూ ఉంటారు. బట్ ఈ రిస్క్స్ కూడా మైండ్లో పెట్టుకొని పర్ఫెక్ట్లీ హెల్తీ ఉమెన్ ఉండి ప్రీవియస్గా ఏం హిస్టరీ లేదు, ఒబీస్గా లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లేవు, అన్నీ బాగున్నాయి అనుకుంటే వీళ్ళు హెల్తీగానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆల్రెడీ రిస్కీ అనీమియా ఉన్నవాళ్ళు, బ్లడ్ తక్కువ ఉన్నవాళ్ళు, ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, కార్డియాక్ ప్రాబ్లమ్ అవి ఉన్నవాళ్ళు ట్విన్ ప్రెగ్నెన్సీ అయితే కొద్దిగా వీళ్ళకి రిస్క్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒకటి జాగ్రత్తగా పెట్టుకోండి. సో ట్విన్ ప్రెగ్నెన్సీ అనగానే కొన్ని రిస్క్స్తో కూడుకున్న ఒక సిచ్యువేషన్ అనమాట ఇది. సో ఈ చిన్న టిప్స్, ఈ చిన్న మీరు డాక్టర్స్ కంటిన్యూస్గా మానిటరింగ్ చేస్తూ ఇచ్చే మెడిసిన్స్ అన్నీ ప్రాపర్గా ఫాలో అయితే ట్విన్ ప్రెగ్నెన్సీ కూడా హ్యాపీగా డెలివరీ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.